पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ప్రధానంగా 3 రూల్స్ గురించి మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకున్నాం. These 3 energies of speech, of thought, and of purpose, when wielded with understanding by the chela and blended with the awakening forces of his brother, whom he seeks to aid, are the 3 energies with which all adults work. ఈ ప్రధానంగా ఈ 3 పాయింట్స్ మనం లాస్ట్ టైం ఏవైతే చెప్పుకున్నాం. సో మన చుట్టూతో ఉండేటువంటి బ్రదర్స్ తోటి మనం వాళ్ళని ఎలా మనం ఒక సన్మార్గం, ఒక సదాలోచన అనేటువంటిది వాళ్ళకి అందివ్వడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఎలా ఉండాలి, ఏమిటి అనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం. సో దాంట్లో ఈ 3 ఎనర్జీస్ అంటే ఒకటి స్పీచ్, ఒకటి థాట్, ఇంకొకటి పర్పస్. ఈ 3 కూడా వెన్ వైల్డెడ్ విత్ అండర్స్టాండింగ్ బై ద చేలా, వీటి 3టిని చక్కగా ఒక అర్థం చేసుకుని వాడి 3టిని ఎలా వాడాలో తెలుసుకుని తద్విధముగా వాడటం చేత తన తోటి జీవుల్ని లేదా తన తోటి బ్రదర్స్ని తను చక్కగా వాళ్ళలో ఒక మంచి ఆలోచన కలగడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసిన వాడు అవుతాడు. It is almost impossible to translate these ancient formulas into adequate terms, but the above rough paraphrase will convey the idea to the mind. These rules sum up the few thoughts which the average aspirant need to grasp. ఈ 3 రూల్స్ లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నాం, ఆ 3 ప్రధానంగా మీరు అవగాహనలో పెట్టుకుంటే చాలండి ప్రధానంగా అని చెప్తున్నారు. సో నౌ వీఆర్ గోయింగ్ విత్ ది నెక్స్ట్ లెసన్, దట్ ఈస్ the present and the future. Thus, we have seen the place that the tiny sentient unit employed by an individual human being plays in relation to the great whole. We have noted the various terms which astral evolution assumes. We have also recorded some of the sources from which astral energy comes. So, మానవుడు అనేటువంటి వాడు ఈ భూమి మీద he is acting as a tiny unit of the whole of the astral thing. ఇప్పుడు ఒక అనంతంలో వీడు ఒక భాగంగా వీడు ఉంటూ ఉన్నాడు. ఈ ఆస్ట్రల్ ఎనర్జీ అనేటువంటిది వీడి ద్వారా ప్రవహింపబడుతోంది. మొత్తం చోట్ల ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ కి వీడు దానిలో ఒక టైనీ పార్ట్ గా వీడు వర్తిస్తూ ఉన్నాడు. తర్వాత మనం ఇంకా ఏ విషయాలు చదువుకున్నాం అంటే ద వేరియస్ ఫార్మ్స్ విచ్ ఆస్ట్రల్ ఎవల్యూషన్ assumes. ఆస్ట్రల్ ఎవల్యూషన్ అనేటువంటిది ఎలా నిర్వహింపబడుతోంది, అది ఎక్కడెక్కడి నుంచి భూమి మీదకి వస్తోంది, ఈ విషయాలని మనం కూడా క్రితం క్లాసులో మనం చదువుకున్నాం ఆల్రెడీ. We have also recorded some of the sources from which astral energy comes. We have found that each of us is immersed in the sea of sentient forces which have their effect upon us, because under the law we have appropriated for our own use a portion of that universal energy, the medium of which we are enwrapped with the whole. సో చోట్లో ఉన్నటువంటి తత్వము లేదా చోట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది దానిలో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అదే వీడిలో కూడా ఉన్నటువంటిది. లేదా ఈ చోట్లో ఉన్నటువంటి తత్వంలో వీడు
తేలుతూ ఉన్నటువంటి ఒక దీని వంటి వాడు. అంటే ఏంటంటే దీనిలో తేలడం అంటే ఏంటంటే చోట్లో ఏదుందో అది వీటిలో ఉండటం చేత అది తేలుతూ ఉంది. కనుక ఒకే ఒక ఎనర్జీ అనేటువంటిది చోట్లో నిండబడి ఉంది. అదే ఎనర్జీ వీడి ద్వారా కూడా వర్తిస్తూ ఉన్నటువంటిది అదే ఎనర్జీ. దట్ యూనివర్సల్ ఎనర్జీ అన్నారు దాన్ని. త్రూ ద మీడియం ఆఫ్ విచ్ వీఆర్ ఎన్రాపో విత్ ద హోల్. త్రూ ద మీడియం ఆఫ్ which we are enrapo with the whole. సో మనలో ఉన్నటువంటి ఆస్ట్రల్ ఏదైతే ఉందో చోట్ల ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీ తోటి మనం లింకప్ అవడం అనేది జరుగుతుంది. సో ఆ చోట్ల ఉన్నటువంటిది వీటి ద్వారా అది ప్రవహింపడడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ఆస్ట్రల్ ఎనర్జీ అపాన్ విచ్ we did not touch emanates, we are told, from the heart of the sun. I cannot. అది మనం లాస్ట్ క్లాస్ లో మనం చదువుకున్న వాటిల్లో హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇది వైబ్రేషన్స్ అన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి కొందరికి అందుతోంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం, కానీ అది ఎలా జరుగుతోంది ఏంటి అనేటువంటి విషయాలు మనం చెప్పుకోలేదు. ఆ వివరాలు ఇప్పుడు చెప్తానంటున్నారు. This stream of living energy can nevertheless be sensed in a large way, though not as you appropriated in its pure essence. We call it the love of God. So then అంటే ది హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి ఎమనేట్ అయి వస్తున్నటువంటి యాక్చువల్ ఎనర్జీని ది లవ్ ఆఫ్ గాడ్ గా చెప్తున్నారు. అంటే చోట్లో ప్రేమ అనేటువంటి తత్వం వర్తిస్తోంది చూసారా, లేదా చోట్లో ఒక కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి ఉంచుతోంది. సో ఇదంతా దేని చేత అంటే ఇదంతా చోట్లో ఉన్నటువంటి యాస్ట్రల్ ఎనర్జీ చేత, అది ది హార్ట్ ఆఫ్ ది సన్ అనేటువంటి దాని నుంచి వస్తున్నటువంటి ఎనర్జీ చేత ఇదంతా నిర్ణయింపబడుతోంది. In its pure essence, we call it the love of God. It is indeed that free-flowing, outgoing, magnetically attractive force which leads each pilgrim home to the Father's house. సో సవిత్ర మండల మధ్యవర్తి అనేది చెప్తాము. సో వీటన్నిటికీ కేంద్రంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతుంది. సో దాని వైపుగా ఇవన్నీ కూడా ప్రవహింపబడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకునే మొత్తం సృష్టిలో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది నిలబడి ఉంది. సృష్టిలో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అది కొనసాగింపబడుతోంది. కనుక ఇదంతా దేని చేత అంటే లవ్ ఆఫ్ గాడ్ అన్నారు దాన్ని. It is that force which stays in the heart of humanity and finds expression through the medium of world avatars. ఇదే భూమి మీదకి దిగి వస్తున్నటువంటి అవతారములు. ఈ అవతారములు అనేటువంటి వాటి గురించి కూడా మనకి కాస్మిక్ ఫైర్ లో చాలా చెప్తారు. అవతారములు అనేటువంటివి మనకు పురాణాల్లో చెప్పినటువంటి దివ్యావతారములు, లీలావతారములుగా మనకు భాగవతంలో డివైడ్ చేస్తాం. కానీ మనం కాస్మిక్ ఫైర్ లో మనకు అవతారాస్ అని చెప్తున్నటువంటి వాటిలో ఎలా ఉంటుందంటే అది ఇంటర్ ప్లానెటరీ అవతారాస్ అని కొన్ని ఉంటాయి. తర్వాత కాస్మిక్ లెవెల్లో నుంచి దిగి వచ్చేటువంటి అవతారములు కొన్ని ఉంటాయి. తర్వాత ఈ భూమి మీద ఈ మనం ప్రళయ స్థితి అనేటువంటిది ఎప్పుడెప్పుడైతే ఏర్పడుతుంటుందో, అంటే ఈ మనవంతరం మారుతున్నప్పుడల్లా ఇలాంటప్పుడు కూడా వచ్చేటువంటి అవతారాలు కొన్ని ఉంటాయి. కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు భూమి మీద ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేటువంటి అవతారాలు కొన్ని ఉంటాయి. ఇలా ప్రతి అవతారాస్ ఆర్ డిఫరెంట్ అని చెప్పి మనకి ఇందులో కాస్మిక్ ఫైర్ లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదే ఇక్కడ ఈ భూమి మీద అవతారములు ఏవి ఏర్పడుతున్నా ఆ అవతారంలో యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ది లవ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ది హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి ఏదైతే వస్తుందో దాని యొక్క రూపముగా ఇవన్నీ దిగి వస్తున్నాయి. దానితోటి అనుసంధానం చెందించడమే ఈ అవతారముల యొక్క లక్ష్యము అని చెప్పి మనకి ఇందులో చెప్తాం. అంటే జీవుల్ని ఆ లవ్ ఆఫ్ గాడ్ గా ఏదైతే వస్తుందో ది హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి దానితోటి వీటిని అనుసంధానం చెందించడం. అంటే సూర్యుడితోటి కూడా కదా, ది హార్ట్ ఆఫ్ ది సన్ తోటి వీళ్ళని లింకప్ చేయడానికి అవతారములు అనేటువంటివి ఈ భూమి మీదకి దిగి వస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. That have their object to the welfare of humanity through philanthropic and educational tendencies of every kind and through the instinct of protective motherhood. But it is essentially a group sentiency, and only in the coming Aquarian age will its true nature find correct understanding and right appropriation. So వీళ్ళందరినీ కూడా ఏకీకరణం చెందించడం, వీళ్ళందరి మధ్యలో ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది నింపబడటం, ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది
ది హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి దాంతో వీళ్ళందరినీ కూడా లింకప్ చేయడం అనేటువంటిది అవతారం యొక్క లక్ష్యం. అది యాక్వేరియన్ ఏజ్ లో అది నిర్ణయింపబడుతుంది అని చెప్తున్నారు. I touch on it here, so it is one of the factors to be considered. Only those, however, whose hearts are open and lifted up unto the Lord will know whereof I speak. నేను చెప్తున్నటువంటి విషయం ఎవరికి బోధపడుతుందంటే, ఎవరైతే చోట్లో ఉన్నటువంటి ది హార్ట్ ఆఫ్ ది సన్, ది లవ్ ఆఫ్ గాడ్ అని ఏదైతే చెప్తున్నాం, దానితో అనుసంధానం చెందడం అనేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి నేను ఈ చెప్పినటువంటి విషయం వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది అంటున్నారు. Only those, however, whose hearts are open and lifted up unto the Lord. It is needless for us to concern ourselves with that which lies far ahead of the race. సో ప్రస్తుతం మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవడం అనేటువంటిది ఎక్కువ ముఖ్యం. భవిష్యత్తులో ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి విషయం కన్నా ప్రస్తుతం మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఎక్కువ ఇంపార్టెంట్. ఆ విషయానికి కావాల్సినటువంటి కొన్ని విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్తానంటున్నాను. Therein lies for all aspirants at this time the peculiar effort of the coming days, and I would, for your guidance, make certain suggestions to be followed by you. కొన్ని సజెషన్స్ మీకు చెప్తాను. Are not as deemed wise. We must remember that every aspirant is a focal point of energy and should be in his place a conscious focal point. ప్రతి మానవుడు కూడా ఈజ్ ఏ కాన్షియస్ ఫోకల్ పాయింట్ అనేటువంటి విషయం తెలుసుకోండి. వీడి ద్వారా చోట్లో ఉన్నటువంటి ఇది ఏదైతే జరుగుతుందో అది వీడి ద్వారా ప్రవహింపబడేటువంటి ఒక యూనిట్ గా వీడిని తయారు చేసి పెట్టారు భూమి మీద. సో చోట్లో ఉన్నటువంటి సూర్యుడి యొక్క ప్రజ్ఞ ద్వారా ఏదైతే జరుగుతుందో అది ప్రతి జీవి ద్వారా ఈ భూమి మీద నిర్ణయింపబడటం అనేటువంటిది ఆ విధంగా మానవుడు అనేటువంటి వాడు ఈ భూమి మీద ఉంటూ ఉన్నాడు. కనుక ఈ విషయం బాగా అవగాహనలో పెట్టుకోండి అంటారు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ స్టార్మ్ హీ షుడ్ మేక్ హిస్ ప్రెసెన్స్ ఫెల్ట్. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చాస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిస్టర్బెన్సెస్, ఈ అన్రెస్ట్ టైంలో హీ షుడ్ మేక్ హిస్ ప్రెసెన్స్ ఫెల్ట్. అంటే ఏంటంటే వీడి ద్వారా ఒక చక్కని సేవ కానీ, వీడి ద్వారా ఒక చక్కని సందేశము కానీ, వీడి ద్వారా ఒక చక్కని విధానం అన్నటువంటిది భూమి మీద నిర్ణయింపబడటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లో ప్రతి ఒక్క మానవుడు ఉండాలి. హీ షుడ్ మేక్ హిస్ ప్రెసెన్స్ ఫెల్ట్. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఎవరు వింటారండి అని చెప్పి ఎవరి పార్టీకి వాళ్ళు జీవిస్తున్నారు, మనం ఎవరికి చెప్తే ఎవరు వింటారని కాదండి. ప్రతి వాడు కూడా వాడికి తెలిసినటువంటి విషయాన్ని వాడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి పంచడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుండాలి భూమి మీద. హీ షుడ్ మేక్ హిస్ ప్రెసెన్స్ ఫెల్ట్. ది లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ వర్క్స్ హియర్ అండ్ ఆఫెన్ the great ones, forcing the need of just such points of inner contact in periods of world unrest, such as the present, gather into certain localities those who are aspirants to service. For aspirants service. సో సేవ అనేటువంటిది ప్రధానంగా భావం కలిగి ఉండి చోట్ల ఉన్నటువంటి అన్రెస్ట్ అనేటువంటిది ప్రస్తుతం సమాజంలో ఒక అన్రెస్ట్ అనేటువంటిది నడుస్తాం. ఈ అన్రెస్ట్ నుంచి జీవుల్ని చక్కగా వీడికి తెలిసినటువంటి మంచి విషయాన్ని వీరి నలుగురికి చెప్పడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటూ ఉండాలి. టు సర్వీస్ దే యాక్ట్ యాజ్ ఎ బ్యాలెన్స్ అండ్ ఎయిడ్ ద జనరల్ ప్లాన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దే దెమ్సెల్వ్స్ లెర్న్ మచ్ నీడెడ్ లెసన్స్. దే దెమ్సెల్వ్స్ లెర్న్. ఈ టీచింగ్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలో వాడికి ఆ లెసన్ అందుతుంటుంది. వాడి తెలిసినటువంటి లెసన్ వాడి కింద ఉన్నటువంటి వాడికి అప్పచెప్తుంది. మనకి మాస్టర్ గారు నాకు గుర్తున్నంత వరకు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వే ఆఫ్ టీచింగ్ అనేటువంటి లెక్చర్ ఒకటి చెప్తారు. అందులో ఆయన ఏమని చెప్తారంటే ఈ భూమి మీద ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఈ టీచింగ్ స్టాఫ్ అనేటువంటిది ఒకటి పనిచేస్తున్నారు. ఈ టీచింగ్ స్టాఫ్ ఎలా పనిచేస్తున్నారట అంటే వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాడికి వీడు టీచరు, వాడికన్నా పైన ఉన్నటువంటి వాడికి వీడు స్టూడెంట్. అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ టీచర్ అండ్ స్టూడెంట్ అట్ ది సేమ్ టైం. అంటే వీడికన్నా పైన ఉన్నటువంటి వాడి దగ్గర వీడు నేర్చుకుంటూ ఉంటాడు, వీడికన్నా కింద ఉన్నటువంటి వాడు వీడు టీచింగ్ ఇస్తుంటాడు. ఎందుకంటే ఓన్లీ టీచింగ్ స్టాఫ్ అనేటువంటి వాళ్ళని పెడితే అదంతా ప్రస్తుతం నేచర్కి అదంతా కూడా జీతం ఇచ్చుకోవడం ఇదంతా చాలా కష్టం. అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అలా వెళ్ళడం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరమ గురువుల ఆస్పెక్ట్. వాళ్ళు ఏంటంటే ప్రతి వాడు కూడా వాడు తెలుసుకుంటూ ఉంటాడు, వాడికన్నా కింద ఉన్నటువంటి వాడికి ఏబిసిటీ ఇస్తుంటాడు.
వీడు సెంటెన్సెస్ రాసుకోవడం అనేటువంటి దీనిలో ఉన్నాడు. 5th క్లాస్ స్టూడెంట్ అనుకోండి, వీడు 2nd క్లాస్కి 3rd క్లాస్కి టీచర్గా వీడు ఉంటుంది. 6th క్లాస్ వాడు 7th క్లాస్ వాడు వీడికి టీచర్గా ఉంటుంటాడు. 8th క్లాస్ వాడు 9th క్లాస్ వాడు 7th క్లాస్ వాడికి టీచర్గా ఉంటుంది. ఇలా మొత్తం ఈ టీచింగ్ డిసైపుల్ ఈ రెండు కూడా ప్రతి జీవిలోనూ నడుస్తూ ఉండేటువంటి విషయము అని మనకు అందులో మాస్టర్ గారు కూడా చెప్తారు. అదే పాయింట్ ఇక్కడ మనకి చెప్తున్నారు. The journal and the lessons, learn much needed lessons. The effort on the part of all aspirants should not be to resist and repel the pressure or to fight and war. So ఎప్పుడు కూడా వీడు చోట్లో ఉన్నటువంటి దాంతో వీడు ఫైట్ చేయడం కాదు, వీడు తాను వేరు అనేటువంటిదిగా ఉండడం కాదు. తాను వేరు అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఫైటింగ్ అనేటువంటిది ఉంటుంది. కనుక తాను వేరు అనేటువంటి భావముగా కాక చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి వీడు అనుసంధానం చెందాలి. అది బాగా తెలుసుకోవాలి. 10 మందితోటి కలిసి జీవించడం అనేటువంటి వీడు ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాడో దట్ మీన్స్ హీస్ లింకింగ్ విత్ ద ఎనర్జీస్ ఆఫ్ ద స్పేస్. 10 మందితోటి కలిసి కాకుండా నాకొక్కడికే అని అనుకుంటూ చేస్తున్నటువంటి వాడికి ఎనర్జీస్ తోటి లింకప్ రాదు. సో వాళ్ళు ఏ మార్గం వాళ్ళని వాళ్ళతో మనం లింకప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకు చోట్లో ఉన్నటువంటి ఒక అనేకంగా ఉంటూ ఉన్నటువంటి ఈ తత్వానికి తోటి మనకు అనుసంధానం చెందడం చేత చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి మనకు లింకప్ వస్తుంది. అది విషయం. అందు గురించి ఏమంటున్నారంటే ది అటెన్షన్ సచ్ ఏ మెథడ్ సెంటర్స్ the attention upon the not self and leads to added chores. The effort should be along the lines of the endeavor to make contact with the higher self and keep it stable and steady, and to be in touch, direct alignment with that the force and power of the soul may be poured upon and through the lower threefold nature. This pouring through will bring about a steady radiation which will affect the surroundings. So it should affect the surroundings. వీడికి చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తో వీడు ఎప్పుడైతే లింకప్ అవుతాడో ఆ ఎనర్జీస్ వీడి ఒక 3 లోవర్ నేచర్స్ ద్వారా అది ప్రవహింపడుతుంటుంది. అది ప్రవహింపడడం ఎప్పుడైతే వీడికి సిద్ధిస్తుందో అప్పుడు వీడి చోట్లో ఉన్నటువంటి వాటితో వీడి లింకప్ అవుతుంటాడు. అంటే ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉండేటికి దానికి అన్ని ఐరన్ ఫీలింగ్స్ ఎలా వచ్చి ఎలా అయితే అట్రాక్ట్ అయిపోతుంటాయో అలా వీడికి ఈ చోట్లో ఉన్నటువంటి వాటితో వీడికి లింకప్స్ అన్నటువంటి అలా ఏర్పడుతుంది. అంటే వీటి చోట్లో ఉన్నటువంటి వీటి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ జీవులతోటి పర్సన్స్ తోటి లేదా వీటందరితోటి వీడికి ఒక లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి లింకప్ ని వీడు ఒక గ్రేట్ లింకప్ లోకి వీడు తీసుకెళ్తుంటాడు. అది జరుగుతుంది ఇక్కడ. Threefold nature of this pouring, the surroundings exactly in proportion to the exact inner contact and is direct relation to the clarity of the channel, linking the physical brain to the causal body. The aspirant should also strive that after that self-forgetfulness which merges itself in the good of those contacts. అంటే వీడు ఎవరెవరితో వీడు లింకప్ అవుతుంటాడో వాళ్ళతో వర్తిస్తూ ఉండడం ఎలా వర్తిస్తాడంటే సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. అంటే ఈ నేను ఫలానా అనేటువంటి భావం వీడిలో ఉండకుండా ఐఎమ్ సోల్ అనేటువంటిదిగా వీడు వర్తిస్తాడు. సో నేను సోల్, చోట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా సోల్ ఆస్పెక్ట్స్. సో సోల్ ఆస్పెక్ట్స్ తోటి వీళ్ళు లింకప్ అవుతుండడం అనేటువంటి జరుగుతూ ఉంటే నెమ్మదిగా ప్లానెటరీలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ తోటి వీళ్ళు లింకప్ వస్తుంది. ప్లానెటరీలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ తోటి అంటే ఉదాహరణకు ఒక్కడిగా ఉండడం కన్నా ఒక 10 మందితో ఒక్కడిగా వీడు వర్తిస్తున్నాడు అనుకో, ప్లానెటరీ ఆస్పెక్ట్ లో కొంచెం వీడు అప్లిఫ్ట్ అవుతుంది. తర్వాత ఒక 100 మందితో వీడు ఒక్కడిగా వీడు వర్తిస్తున్నాడు అనుకో, ఇంకొంచెం ప్లానెటరీ ఆస్పెక్ట్ వీడు అప్లిఫ్ట్ అవుతుంది. సో ఆ రకంగా అప్లిఫ్ట్ అవుతూ ప్లానెటరీ సోల్ తోటి వీడి సోల్ లింకప్ అవుతుంది. ప్లానెటరీ సోల్ తోటి లింకప్ అయిన తర్వాత నెక్స్ట్ సన్ యొక్క సోల్ తోటి వీడికి లింకప్ అనుకుంటుంది. సో దట్ ఈస్ ద 4th ఇనిషియేషన్ ఆ స్టేజ్. సో సన్ యొక్క సోల్ తోటి వీడికి లింకప్ ఏర్పడటం అనుకుంటే జరుగుతుంది. ది హార్ట్ ఆఫ్ ది సన్ అనేది చెప్పారో దాన్ని అవతారాస్గా వీడు వర్తిస్తారు. ఇప్పుడు భూమి మీద దేనికి వస్తారంటే ఫాదర్ ఇన్ ద హెవెన్ తోటి వీడు జీవుల్ని లింకప్ చేస్తూ వెళుతుంటారు. అది జరుగుతుంది. ఆ సోల్ యొక్క సన్ యొక్క సోల్ తోటి వీడు ఎప్పుడైతే లింకప్ అయ్యి పనిచేయడానికి వస్తుందో నెక్స్ట్ హయ్యర్ స్టెప్ ఇస్ కాస్మిక్. వాటితో లింకప్ అయి పనిచేయడానికి ఎంతో కూడా మనం ది కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ లో మనకు అవన్నీ కూడా చెప్పారు చాలా విషయాలు. సో అది సెల్ఫ్ రికలెక్టెడ్నెస్ అని అర్థం. సో చోట్లో ఉన్నటువంటి సెల్ఫ్ తోటి వీడు కనెక్ట్ అవ్వడానికి సెల్ఫ్ రికలెక్టెడ్నెస్. సో సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే
ఈ ఫాల్స్ అయాన్గా ఉన్నటువంటిది వర్తించకుండా ఉండడం. సెల్ఫ్ రికలెక్టెడ్నెస్ అంటే ది అయామ్ సోల్గా వీడు వర్తించాలి. సో అది జాగ్రత్తగా. The man who aims at providing a point of contact between conditions of choice and those who work for constructive ends and order should likewise use that most necessary factor of common sense in all that he does. This involves always obedience to the law of economy of force due to discrimination and a true sense of values. Where these are present, time will be economized, strength will be husbanded, energy will be wisely distributed, excessive zeal will be eliminated, and the great ones will be able to depend upon an aspirant's sagacity and thus find a helper. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లింకప్ అనేటువంటి చక్కగా ఏర్పాటు చేసుకుంటాడో అప్పుడు వీటిలో వర్తించేటువంటి నెసరీ ఫ్యాక్టర్ ఏంటంటే కామన్ సెన్స్. సో మనం చాలా చీప్గా వాడేస్తున్నాం కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అని ఇక్కడ వాడడంలో ఉంటే ఏంటంటే అందరిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వీడిలో ఉంది. సో నాలోని గల వెలుగు నా బర్ణ ఇలాంటి కదా అదే సెన్స్ వర్తించడం. కామన్ గా ఒకటి ఉంది, దాన్ని కామన్ సెన్స్ అన్నారు. అదే సో ఎప్పుడైతే వీడిలో ఆ తత్వం మేలుకొంచుతుందో దిస్ ఇన్వాల్వ్స్ ఆల్వేస్ ఒబీడియన్స్ టు ద లా ఆఫ్ ఎకానమీ. వీడు చోట్లో ఉన్నటువంటి లాస్ తోటి వీడు లింకప్ అవుతాడు. దిస్ ఇన్వాల్వ్స్ discrimination due to discrimination and a true sense of values. Force due to discrimination. So he can discriminate what is right, what is left. He can discriminate what is positive, what is negative. He can discriminate the higher and the lower. ప్రతి ఆస్పెక్ట్ లోనూ ఈ యాక్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వీడికి తెలుస్తూ వెళ్తుంటుంది. ఎవరికి తెలుస్తుందంటే కామన్ సెన్స్ గా ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది. సో ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటి జరుగుతుంది. తర్వాత ట్రూ సెన్స్ ఆఫ్ వాల్యూస్ చక్కగా తెలుస్తుంది. టైం విల్ బి ఎకనామైజ్డ్, స్ట్రెంగ్త్ విల్ బి హస్బెండ్. వీడికి అప్పుడు వీడు వీటితోటి కామన్ సెన్స్ గా వీడు ఎప్పుడైతే వర్తిస్తుంటాడో స్ట్రెంగ్త్ విల్ బి హస్బెండెడ్. అంటే వీడి యొక్క స్ట్రెంగ్త్ చాలా పెరుగుతుంది. అంటే చోట్లో వీడు ఒక్కటి చేయడం అంటే ఏంటంటే 100 మంది చేయడం అనేటువంటిదిగా వీడు వర్తిస్తుంది. అంటే 100 మంది ద్వారా జరిగించేటువంటి పని వీడు ద్వారా జరుగుతుంది. అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అది స్ట్రెంగ్త్ విల్ బి హస్బెండెడ్, ఎనర్జీ విల్ బి వైస్లీ డిస్ట్రిబ్యూటెడ్. చక్కగా ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా వీడి ద్వారా అలా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. అంటే ఆ ఎనర్జీస్ అన్ని కూడా మొదటే మనం చెప్పారు ఈజ్ ద పాయింట్ ఆఫ్ ది ఫోకల్ పాయింట్ అని చెప్పారు. కాబట్టి వీడి ద్వారా చక్కగా ఎనర్జీస్ ఫ్లో అవడం అనేది కూడా జరుగుతుంది. ఎవరికైతే ఎక్కడైతే ఎనర్జీస్ అవసరమో వీడు అంటే ప్రతి వాడి యొక్క 7 సెంటర్స్ వాటిల్లో ఏర్పడేటువంటి డిస్టర్బెన్సెస్ వాటికి కావాల్సినటువంటి సెటరైట్ అనేటువంటి వీడి ద్వారా వాడికి జరుగుతుంది. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. All occult training has in view the development of the aspirant so that he may indeed be a focal point of spiritual energy. సో ఇప్పుడు కూడా సాధన అనేటువంటి దాంట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి మనం ఎంతగా అనుసంధానం చెందుతూ ఉన్నాం. సో దట్ ఈస్ అది గురించి మహానుభావులు ఋషులు వాళ్ళు కూడా తపస్సు అనేటువంటి చేయడంలో ఏంటంటే చోట్ల ఉన్నటువంటి స్పేస్ లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి వీళ్ళు లింకప్ అవడం అనేటువంటి జరగడం. సో ఈ ఎనర్జీస్ అన్నటువంటి దాంతో వీటి లింకప్ అవుతుంటే ఏమవుతుందంటే ఒక పెద్ద మ్యాగ్నెట్ యొక్క ఆవరణలో ఒక చిన్న మ్యాగ్నెట్ పనిచేస్తుంటే ఏమవుతుందంటే ఆ చిన్న మ్యాగ్నెట్ ద్వారా కూడా ఆ పెద్ద మ్యాగ్నెట్ యొక్క రేస్ ప్రవహింపడుతుంది. సో పెద్ద మ్యాగ్నెట్ ఎంత స్ట్రాంగ్ గా వర్తిస్తుంటుందో చిన్న మ్యాగ్నెట్ కూడా అంత స్ట్రాంగ్ గా అది వర్తించేటువంటి గుణం దానికి వస్తుంది. అది వేరుగా ఉంటున్నా పెద్ద మ్యాగ్నెట్ ఎంతగా అట్రాక్ట్ చేయగలదో దాని యొక్క రేడియస్ లో ఇది ఉంటుండడం చేత ఈ చిన్న మ్యాగ్నెట్ కూడా అంతగా ఇది పనిచేయగలగడానికి సిద్ధింపడటానికి సృష్టిలో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. సో స్పిరిచువల్ ఎనర్జీ అంటున్నది అవుతుంది. అంటే స్పిరిచువల్ ఎనర్జీ అంటే జీవుల్ని హయ్యర్ దీనికి లింకప్ అయ్యేట్టుగా చేయడం అనేటువంటిది స్పిరిచువల్ ఎనర్జీ. అది అంటే చోట్ల వాడికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం, వాడిని ఒక సన్మార్గంలో ఉంచడం, ఒక డిసిప్లినరీ యాక్షన్ అనేటువంటిది ఉంచడం అనేటువంటిది ప్రిలిమినరీ. అంటే రోజు ప్రేయర్ చేసుకోండి, రోజు పూజ చేసుకోండి, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ తర్వాత నెక్స్ట్ వాడిని ఏం చేస్తారంటే జీవుడిని ఒక చోట్ల ఉన్నటువంటి స్పిరిచువల్ ఎనర్జీ తోటి వీడిని లింకప్ చేయడం అనేటువంటిది హయ్యర్ ఆస్పెక్ట్.
అది వీడి ద్వారా జరుగుతుంది. It should be remembered that, however, that under the law, this training will be cyclic and will have its ebb and flow as all else in nature. Time of activity succeed time of pradaya, and period of registered contact alternate with periods of apparent silence. సో చోట్ల ఒక లా వర్తిస్తూ ఉందంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ మనకి త్రూ ది ఐస్ ఆఫ్ ది మాస్టర్ బై డేవిడ్ ఆండ్రియోస్ బుక్ చాలా అద్భుతం అండి. వీళ్ళైతే అది చదవండి. అందులో ప్రతి మాస్టర్ కూడా ఆయన ఒక సందేశం అనేటువంటిది ఇస్తారు, ఆ డేవిడ్ ఆండ్రియోస్ గారు. అందులో మాస్టర్ కుతుబీ గారు ఏమని చెప్తారంటే, చోట్ల ఒక లా వర్తిస్తుంది. ఏంటంటే వెనకాల ఎలా అయితే గనక అది అందులో ఏమని చెప్తారంటే, ఒక సెంటర్, ఒక స్పిరిచువల్ సెంటర్ అది చక్కగా అలా విచ్చుకుని అలా పనిచేస్తుంది. అది ఎంతగా విచ్చుకుని పనిచేసిందో మళ్ళా అంతగా ముడుచుకుపోతుంది. ఎందుకు ముడుచుకుపోతుందంటే మళ్ళా అంతగా విచ్చుకోవడం అంటే జరుగుతుందని చెప్పి ఆయన అందులో ఎగ్జాంపుల్ ఏమని చెప్తారంటే, ఒక బాల్ ఇలా వదిలాం అనుకోండి, అది కిందకి అలా వెళ్ళిపోతుంది. అది కిందకి వెళ్ళడం చేత ఏంటంటే మళ్ళా అంతగా బౌన్స్ అయి పైకి రావడానికి చెప్తారు. సో చోట్ల ఈ లా అనేటువంటిది ఒకటి వర్తిస్తుంటుంది. అంటే కొద్ది రోజులు ఉండడం, మళ్ళా కొద్ది రోజులు వెళ్ళిపోవడం, లేదా పగలు రాత్రి. అది ఎట్లాగో ఈ ఆల్టర్నేటింగ్ నేచర్ అనేటువంటిది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో కూడా వర్తిస్తూ ఉంటుంది అని చెప్తూ ఏమని చెప్తారంటే, మనకి జీవుల యొక్క లైఫ్ ఆస్పెక్ట్స్ లో కూడా కొందరి లైఫ్ ఎలా వస్తుందంటే, కేవలం ఈ ఆల్టర్నేటింగ్ నేచర్ లో కొందరి లైఫ్ అంటే కొంత సాధన బాగా చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి లైఫ్ ఎలా వస్తుందంటే కేవలం ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే వాడికి స్పిరిచువల్ ఈ సాధన అనేది చాలా తక్కువగా ఉండి కేవలం ఫిజికల్ ఆస్పెక్ట్, అంటే ఉదాహరణకి వాడు ఫ్యామిలీని అటెండ్ అవ్వడం, పొద్దున్న నుంచి రాత్రి దాకా వాడు ఫ్యామిలీకి కావాల్సినట్టు చేసి పెట్టడంలోనే వాడి లైఫ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఇది కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కనుక, అంటే ఆ ఫిజికల్ ఆస్పెక్ట్ లో వీడు పూర్తిగా విడిపించుకోవాలి. అంటే ఉదాహరణకి వాడు ఒక ఆఫీసర్ దగ్గర వీడు చక్కగా పని చేయగలగాలి. ఒక ఇంట్లో ఒక మామగారు, అత్తగారు, భార్య, పిల్లలు, చుట్టాలు వీళ్ళందరిలో కూడా పరిపూర్ణంగా విచ్చుకోవడానికి వీడు కావాలి. సో స్పిరిచువలిజం అంటే ఏంటంటే పర్ఫెక్ట్ అన్ఫోల్డ్మెంట్ అంటుంటది. కాబట్టి ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో వీడికి ఒక అన్ఫోల్డ్మెంట్ అంటుంటది రావడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ లైఫ్ ఎలా వస్తుందంటే కేవలం ఫిజికల్ ఆస్పెక్ట్ గానే ఉంటుంది. సో అలాంటి లైఫ్ మీరు చూసినప్పుడు మామూలు వాళ్ళ లైఫ్ కి వాళ్ళ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. అంటే వీడి మీద ఎంతమంది ఆధారపడుతున్నారో, లేదా వీడి ఇంట్లో ఎంతమందికి పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఒక కోడలుగా ఉండొచ్చు, ఆ ఇంట్లో ఒక 5వ కోడలో 6వ కోడలో ఒక పెద్ద కంబైన్డ్ ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీలో వీళ్ళు ఒకరుగా వర్తించి, కానీ వీళ్ళందరికీ చేస్తుంటారు. కానీ వీళ్ళు ఎక్కడా కూడా నాకు ఎంత కష్టం వచ్చిందే, నాకు ఏమిటి ఇటువంటి ఇంట్లో వచ్చి పడ్డా నేను అనేటువంటిది కానీ అలాంటి భావం వీళ్ళకి రాదు. ఏదో వాళ్ళు అంటే అన్నారులే అని చెప్పాలా, వీళ్ళు లోపల వాళ్ళు బాధపడితే బాధపడుతుంటారు. మ్యాక్సిమం ఎవరితోటైనా ఒకళ్ళిద్దరితో షేర్ చేసుకుంటారేమో, కానీ వీళ్ళు సర్వింగ్ ద పీపుల్ అనేటువంటిది అలా చేసుకుంటూ పెడుతుంటారు. కొందరు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి వాళ్ళు కొందరు వాళ్ళు దేని చేత అలా చేయగలుగుతున్నారు అంటే కనుక, అదే వేరే ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, రెండో రోజే వేరే కవరం పెట్టించేస్తారు. కొందరు అలా బాధలు అలా పడుతూ అలా ఫ్యామిలీలు అలా లైఫ్ లీడ్ చేస్తుంటారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటుంది అలా ఇవ్వబడుతుంటుంది అనేటువంటి విషయం ఇక్కడ ఈ అన్ఫోల్డ్మెంట్ అనేటువంటి దాంట్లో జరుగుతుంటుంది. ఈ లా ఆఫ్ పీరియాడిసిటీలో ఏంటంటే, ప్రళయ పీరియడ్ ఈస్ సక్సీడెడ్ బై వన్ ఆఫ్ ది గ్రేటర్ యాక్టివిటీ అండ్ ఆఫ్ మోర్ పోటెంట్ అచీవ్మెంట్. దేనికంటే ఇంతకన్నా ఇంకా బెటర్గా మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలవులు వస్తాయి. సెలవులు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్. అంటే ఏంటంటే ఇంతకన్నా బెటర్ టీచింగ్స్ అనేటువంటిది ఇవ్వడానికి మధ్యలో ఒక గ్యాప్ అనేటువంటిది వస్తుంది. అంటే ఎన్నాళ్ళు ఇది ఉందో మళ్ళీ అన్నాళ్ళు ప్రళయ స్థితి అనేటువంటిది వస్తుంది. Each pralaya period is succeeded by one of the greater activity and of more potent achievement, rhythm, ebb and flow, and the measured beat of the pulsating life are ever the law of the universe. And in learning to respond to the vibration of the high places, this rhythmic periodicity must be born. In learning, అందుగురించే మనకి పురాణ పురుషుల్లో కూడా మనకి శతానీకుడు అనుకుంటా ఆయనతోటి చెప్తారు. ఆయనకి ఈయన సనత్ సుజాతుల వారు ఎవరు ఎదురవుతారు. ఆయన
ఏంటండి ఇదంతా కంసుడి యొక్క దగ్గర ఇలా జరుగుతోంది, ఇలా ఇది చేసేస్తున్నారు, చాలా ఇది జరుగుతోంది, పాపం ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఈయన ఏంటంటే గోకులంలో అక్కడ కృష్ణుడు పుట్టాడట, అక్కడ ఆ పిల్లవాడు అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నట్ట, ఆ పిల్లవాడిని చూసి అందరూ ఇదైపోతున్నట్ట. అంటే ఏంటంటే ఎనర్జీస్ అన్నటువంటివి ఒక చోట కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళా ఇంకొక చోట అవి ఇదవుతూ ఉంటాయి. అంటే సెంటర్స్ అన్నటువంటి భూమి మీద ఏర్పడుతున్నటువంటి సెంటర్స్ ఇవి ఒక్కొక్కసారి వాటి యొక్క ప్లేసెస్ కానీ లేదా కొన్నాళ్ళు వర్తించడం మళ్ళా కొన్నాళ్ళు వర్తించకుండా ఉండడం అనేటువంటిది కానీ జరుగుతుంది. అంటే లా ఆఫ్ ఆల్టర్నేషన్ అనేటువంటిది ఈ భూమి మీద నిర్ణయం పడుతున్నటువంటి లా. కనుక ఎక్కడైతే ఇవన్నీ నిర్ణయం పడుతుంటాయి, వైబ్రేషన్ ఆఫ్ ది హై ప్లేసెస్ దిస్ రిథమిక్ పీరియాడిసిటీ మస్ట్ బి బోర్న్. అంటే ఎక్కడెక్కడైతే ఈ రిథమిక్ పీరియాడిసిటీ అనేటువంటిది ఉంటూ ఉంటుందో ఆ పీరియాడిసిటీగా ఉంటూ ఉన్నటువంటి విషయం నందు చక్కని అవగాహన ఏర్పరచుకోండి. అంటే ఎన్నాళ్ళు అంటే కొన్నాళ్ళు ఇలా ఉన్న తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొన్నాళ్ళు అనేది మళ్ళీ అది లేచుకుంటుంది అక్కడి నుంచి సెంటర్ అంటుంది. ఆ విధంగా ఇవన్నీ జరుగుతుంటాయి. ద సేమ్ లా గవర్న్స్ ఏ హ్యూమన్ బీయింగ్, ఏ ప్లానెట్, ఏ సోలార్ సిస్టమ్, ఆల్ సెంటర్స్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ సమ్ గ్రేటర్ లైఫ్. సో ఇదేలా అంటే కొన్నాళ్ళు భూమి ఉండడం, ఈ భూమి మీద కొన్ని కార్యక్రమాలు అయినటువంటి కొన్ని చోట్ల నిర్ణయం పడుతుండడం, మళ్ళీ ఆ కార్యక్రమాలు అక్కడి నుంచి అలా విజిటర్ అయిపోవడం, మళ్ళా కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అవి తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా నిర్ణయం పడుతుంటాయి. If such work as you are doing is to succeed, and it is largely the work of developing the ability to touch certain currents on mental levels, currents, definite planned conditions must be provided, certain factors must be present. If they do not exist, then currents are, if I may so express it, deflected and contact fails of accomplishment. If occupation with mundane affairs is necessitated, and such periods come in every life cycle, then the attention should be concentrated on these details, and the higher contact may be then temporarily unrealized. So కొన్ని చోట్ల ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి మన లైఫ్ లో కూడా మోర్ ఫిజికల్ ఆస్పెక్ట్, ఫిజికల్ రిలేషన్స్, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు లేదా మన చుట్టాలు లేదా మన ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది అవ్వడం, లేదా ఎక్కువగా వాళ్ళని ఫోకస్ చేసి మనం పనిచేయాల్సినటువంటిది, ఇలాంటి కండిషన్స్ కూడా ఒక్కొక్కసారి ఏర్పడినప్పుడు మనం అప్పుడు ఏంటంటే కొద్ది రోజులు మన సాధన అనేటువంటిది అంటే ఈ లింకప్ అని, ఈ సాధన, ఈ ధ్యానం వీటికి టైం ఉండదు ఒక్కొక్కసారి. సో దాన్ని కొన్నాళ్ళు మనం ఆపి ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ ని చక్కగా అటెండ్ అవడానికి మనం చేయాలి. Temporarily unrealized, such attention to affairs on the physical plane is not necessarily loss of time. అది మనం ఏంటో మనం ఇదివరకు అయితే చక్కగా రోజు ఈ గ్రంథం చదువుకునే వాళ్ళం, చక్కగా మాస్టర్ జాలపూడి గారు ఇవన్నీ వినేవాళ్ళం. మనం ఇప్పుడేమో అంత ఇదేదో ఈ సాంసారికంలో పడిపోయాం అని అనుకోకూడదు మనం. ఎందుకంటే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైఫ్ ఆస్పెక్ట్ లో ఈ ఆల్టర్నేటివ్ నేచర్ అంటే లాభపడతాం. ఇలా పనిచేస్తుండడం చేత కొన్నాళ్ళు మనం ఇదేదో చదువుకోవడం అవుతుంటుంది, కొన్నాళ్ళు మళ్ళా ఇలాంటివి ఈ భూమి మీద వర్తిస్తుంది ప్రధానంగా. ఇన్ ఎవ్రీ లైఫ్ సైకిల్ అన్నారు. Temporarily unrealized, for it may be as such a part of the plan at that particular time as any other kind of service. Full expression in consciousness on each and every plane is the object. అంటే ఏంటంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది, ఉదాహరణకి మ్యాథ్స్ ఉందండి, మ్యాథ్స్ వీడికి పరిపూర్ణంగా రావాలి, సైన్స్ వీడికి పరిపూర్ణంగా రావాలి, ఫుల్గా రావాలి. సో అలా వీడికి ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో వీడు చక్కగా విచ్చుకోవాలి, ఆస్ట్రల్లో వీడు చక్కగా విచ్చుకోవాలి, మెంటల్లో చక్కగా విచ్చుకోవాలి. అప్పుడు ఈగో తోటి వీడి కనెక్టివిటీ చక్కగా వస్తుంది. వీటి మీద సరైనటువంటి అవగాహన లేదనుకోండి వీడికి, అప్పుడు ఈగోయిక్లోకి వెళ్ళిపోయినా వీడు ఉదాహరణకు 5వ తరగతికి వెళ్ళి 2 రోజులు ఎంత అండి అని అడిగాడు అనుకోండి పక్కన పిల్లాన్ని, అది ఎంత ఫూలిష్ గా ఉంటుందో. వీడు ఈగోయిక్ లెవెల్లో వీడు వెళ్ళిపోయి వీడు ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో వీడు అన్బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేటువంటిది అంత ఫూలిష్ గా అయిపోతుంది. ఇందు గురించి ఒక్కొక్కసారి వీటికి బ్రేక్ వచ్చి ఇలాంటి లైఫ్ కూడా మనం కొందరి జీవితాలు కానీ మనం పురాణాలు కానీ ఇలాంటి చదువుతున్నప్పుడు ఏంటంటే ఇంత సాధన చేసుకున్నటువంటి వాడు ఒక్కొక్కసారి ఇలాంటి లైఫ్ లో పడిపోయాడు అనేటువంటిది. భాగవతంలో ఆయన కథ ఒకటి ఉంది, చెప్తాను పేరు. సో ఆయనకి కొన్ని జన్మల తర్వాత ఆయన ఒక స్త్రీగా పుడతాడు. స్త్రీగా పుట్టి ఒక లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అలా విడుతుంటుంది, కేవలం భౌతికం ఇలాంటి వాటిలో ఎదుగుపడిపోతాడు. తర్వాత మళ్ళా ఆయనకి ఆ సాధన అదంతా కూడా తర్వాత గుర్తిస్తుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ
అంటే ఎంత సాధన చేసుకున్నాడని ఒక్కొక్కసారి ఇలాంటి జారిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక వీటి యందు ఒక చక్కని మేలు కాంచి ఉండండి అని చెప్తున్నారు. ఇన్ ఎమోషనల్, ఇఫ్ ఎమోషనల్ ఆర్ mental choice excess, then again the currents are deflected and the brain makes no record of that which may be inwardly seen and heard. ఒక్కొక్కసారి అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ కనెక్టివిటీ అన్నది చెప్పారు. సో ఒక్కొక్కసారి మెంటల్ ఆస్పెక్ట్ లో వీరికి డిఫ్లెక్టెడ్ కరెంట్స్ ఏర్పడింది. అప్పుడు ఈగోయిక్ లో వీడు చేసుకున్నదంతా కూడా వాటికి వీడి బ్రెయిన్ కి కనెక్టివిటీ కాసేపు కట్ ఆఫ్ అయిపోయి వీడు ఇఫ్ fatigue is present and the physical body is in need of rest, then likewise the inner fails to be recorded. It is the centers in the etheric vehicle which are weightless and become active in this work of contact and consequent transmission of energy. If therefore the vitality is low and the pranic fluids are not assimilated, then the whole vibratory contact is lower and the center fails to register vibration and response. When again the stimulation is adequate and the other conditions are resolved into the necessary quietude, then again the currents may be encountered, response follows, and a fresh cycle of receptivity ventures. I have entered thus into explanation as I have seen many questioning and am anxious that the process followed may be somewhat clarified. It is wise that all who work should have a clear understanding of that work and should, along lines so closely affecting their power to serve, be fully aware of each step taken. So, మనం అంటే ఏంటంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వైటాలిటీ అనేటువంటిది అంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ వీడు రిసీవ్ చేసుకోవడంలో వీటిలో ఉండేటువంటి 7 సెంటర్స్ లో కొన్ని డిస్టర్బెన్స్ ఒక్కొక్కసారి వస్తాయి. వీటి వల్ల ఏమవుతుందంటే వీడికి ఆ రిసీవింగ్ టెండెన్సీ అనేటువంటిది వాటిలో కొంత దెబ్బతినడం చేత వాడిలో ఈ ఆస్ట్రల్ మెంటల్ ప్లేన్స్ లో ఒక గ్యాప్ అనేటువంటిది ఒక వాక్యూమ్ లాగా వీడికి అంటే ఏంటంటే వీడు నేర్చుకున్నటువంటి సబ్జెక్టు వీడికి చక్కగా అది అవగాహనలోకి రాకపోవడం లేదా ఆచరణలో పెట్టుకోలేకపోవడం ఇవన్నీ కూడా వీడికి ఈ ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే వీడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది కొంచెం డిస్టర్బ్గా వెళ్తూ ఉండడం చేత మళ్ళా వీడు వాటితోటి మళ్ళా లింకప్ అవడం అంటే చేసుకోవడం చేత ఏమవుతుందంటే వీడికి అంటే మళ్ళీ లింకప్ అవడం అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే చోట్లో ఉన్నటువంటి దీనితో వీడి యొక్క యాస్ట్రల్ మెంటల్ ఇవన్నీ కూడా మళ్ళా ఈ సోల్ తోటి లింకప్ అవ్వడం అంటే ఒకసారి ఈ గ్యాప్ అనేటువంటిది వస్తుంటుంది. ఇదంతా అంటే చోట్లో ఈ లా అనేటువంటిది ఒకటి వర్తిస్తుంది. అందుకు నుంచి కొందరు చాలా చక్కటి సాధన చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా అన్ని మర్చిపోయినటువంటి జీవితం వాళ్ళకి అలా జీవించేస్తున్నారు ఏంటి. ఇన్నాళ్ళు అసలు ఒక 10 ఏళ్ల క్రితం ఆయన చూస్తే చక్కగా మందులు ఇచ్చేవారు, చక్కగా ఏదో పూజ చేసేవారు, హోమం చేసేవారు. ఇప్పుడు చూస్తేనే ఆయన కేవలం ఒక మామూలు లైఫ్ గా ఉంటుంది, ఆయన ఏదో ఇదిగా ఉంటున్నారు ఏంటి అన్నటువంటిది ఒకసారి అనిపిస్తుంది. దేని చేత అంటే కనుక ఈ ఈగోయిక్ తోటిను వీటికి ఉన్నటువంటి ఆస్ట్రల్ మెంటల్కి ఒకసారి కనెక్టివిటీ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం చేత అంటే వీడి యొక్క సాధనలో పరిపూర్ణత అనేటువంటిది సిద్ధింపబోవడం చేత ఒక్కొక్కసారి కనెక్టివిటీ అనేటువంటిది దెబ్బతింది. ఇది దెబ్బతిన్నది ఏం అవదు, మళ్ళా కొన్నాళ్ళేడుకు వాడికి మళ్ళా కనెక్టివిటీలోకి ఇవన్నీ కూడా తీసుకెళ్తాం. ఇక్కడ చెప్తున్నాను. All regards the problem occupying the attention of all of you who are living in this time of world unrest and upheaval. I have a word of cheer to give you, though to you the whole situation may have seemed clouded and the horizon darkened by storms. Bear in mind that when the disturbance is general as now and the whole area involved, then the end is near. So ఎప్పుడైతే ఈ చోట్ల ఈ డిస్టర్బెన్స్ అనేటువంటిది వర్తిస్తుంటుందో, ది అన్రెస్ట్ అనేటువంటిది చోట్ల ఎప్పుడైతే వర్తిస్తుంటుందో, దట్ మీన్స్ ఇట్ ఈస్ నియర్ టు ప్రళయ స్టేజ్ అంటే తెలుసుకోండి. అంటే ప్రతి జీవులు కూడా ఏంటి ఈ విధంగా ఎవరు కూడా సరిగ్గా సాధన అంటే చేసుకోవట్లేదు, ఎవరు కూడా సరిగ్గా ప్రేయర్ చేయట్లేదు, ఎవరు కూడా సరిగ్గా గుడికి వెళ్ళట్లేదు. ఇలాంటివి మనం ఎక్కువగా మనం చూస్తున్నాడు. ఎవరి పాటికి వాడు జీవించడం ఇలాంటివి ఎక్కువగా వర్తిస్తున్నాయి. ఏమిటంటే చోట్లో వర్తిస్తూ ఉండేటువంటి లా ఏంటంటే ఇక్కడ ఒక ఇట్ ఈస్ కమింగ్ టు అన్ ఎండ్. అంటే ఏంటంటే ఒక టర్న్ అన్నటువంటిది అవుతుంది. మళ్ళా ఇది ఎండ్ అయిపోయి మళ్ళీ ఒక టర్న్ వస్తుంది. ఆ టర్న్ వచ్చేటప్పటికి ఇంతకుముందు ఎప్పుడు కూడా అసలు దేవుడి పేరు ఉచ్చరించినటువంటి వాడు ఇప్పుడు చూస్తే చక్కగా వాడు రోజు గుడికి వెళ్తున్నటువంటి చూస్తాం. మళ్ళీ వాడు చక్కగా ఒక
భాగవతం చదువుకోవడం చూస్తాం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఇట్ ఈస్ అబౌట్ టు టేక్ ఎ టర్న్ అన్నటువంటి విషయం మనం దీన్ని బట్టి అవగాహన చేసుకోవచ్చు అని చెప్పి. ఇన్ నేచర్ ఏ జనరల్ ఎలక్ట్రిక్ స్పార్క్ సర్వ్స్ టు క్లియర్ ద అట్మాస్ఫియర్ and ushers in a period of sunshine and more grateful living conditions. We have had the electric storms of World War and the period of gradual dispersion of the clouds have been with us, with the thunder rumbling round and sudden sharp storms of wind and rain upsetting the hopefulness of those desiring sunshine. Desiring sunshine గా ఉన్నటువంటి వాడికి ఒక్కసారి చినుకు పడేవాడు వీడికి, అంటే జీవులకి వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితంలో ఒక టర్న్ అనేటువంటి జరుగుతుంది. అంటే టర్న్ అనేటువంటిది ఎలా జరుగుతుందంటే కనుక వాడు ఊహించినటువంటి స్థితిగా మారుతుంది. ఉదాహరణకు మామూలుగా జీవులందరూ ఎలా ఉంటారంటే కనుక ఈ రోజు ఇలా ఉంది కాబట్టి ఇంకో 5 ఏళ్ల తర్వాత వీడి యొక్క క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా, ఈ రోజు ₹1 అయితే 5 ఏళ్ళకి ₹10 అవుతుందని, ఇలాంటి క్యాలిక్యులేటర్ గా ఉంటుంది. సో అలాంటి క్యాలిక్యులేషన్ కి భిన్నంగా చోట్లో కొన్ని వర్తిస్తాయి, కొన్ని జరుగుతాయి. ఈ జరిగేటప్పటికి వీడికి తెలియకుండా వీడు ఒక టర్న్ అనేటువంటిది వస్తుంది. సో ఊహించరు వీళ్ళు, జీవులు ఊహించినటువంటి టర్న్ అవుతుంది. దాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రిక్ స్టార్మ్ అన్నారు. సడన్ గా అంత బాగానే ఉంటుంది కానీ సడన్ గా ఎండ ఉన్నటువంటి టైంలో సడన్ గా వర్షం వచ్చేస్తుంది. అంటే ఏంటంటే వీడు ఊహించినది జరుగుతుంటుంది చోట్ల. ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే వాడి యొక్క వే ఆఫ్ లివింగ్ ఒక ఎండ్ అనేటువంటి తీసుకొచ్చి మళ్ళీ ఒక టర్న్ అనేటువంటి తీసుకోవాలి. సో దాంట్లో ఇలాంటివి జరుగుతుంటాయి. థండర్ రమ్లింగ్ round and sudden sharp storms of wind and rain upsetting the hopefulness of those desiring sunshine. Those who with patience carry on the work, who keep the inner personalities, inner calm and surety, who will lose sight of the foreground of personalities and bear only in mind the formless forces that are at work through all forms and seasons, will see order brought out of chaos, confliction, out of past destruction and present adjustment. They will see the setting loose of fresh life forces, hitherto shut out by the crystallizing shells built by man. So hold the inner vision steadily and have that long patience which endures through the lesser cycle, because the key to the greater cycle has been held with firmness. The key to the greater cycle has to be held with firmness. సో ఈ టర్న్ అంటే భూమి మీద మనం ఊహించలేదు కదా, మనం కరోనా వస్తుందని, ఇవన్నీ జరుగుతుందని, ఎంతమంది ఇంత డిస్ట్రాక్షన్ అయిపోతుందని ఒక 5 ఏళ్ల క్రితం మనం ఎవరైనా ఎవరూ ఊహించలేదే. మరి ఈరోజు అది జరిగిపోయింది, మరి ఎంతో డిస్ట్రాక్షన్ అయిపోయింది, మరి ప్రపంచంగా ఎంతో డిస్ట్రాక్షన్ అయిపోయింది దీంతో. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే వీడు ఎవడైతే ఈ ఇన్నర్ విజన్తో వీడు కనెక్టివిటీ ఉంటాడో వాడు చక్కగా కనెక్టివిటీ అంటుండేది అది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాడు అది అలా ఉంచుకుంటూ ఉండడం చేత ఆ అలా అంటుండేది ఏదైతే లేచిందో అది అలా వెళ్ళిపోవడం, మళ్ళా అదొక కొత్త టర్న్ తీసుకోవడం అనేటువంటిది వీడు చక్కగా దర్శించుకున్నవాడు అవుతారు. దీన్నే మనకు చక్కగా పురాణ పురుషుల్లో వ్యాసుల వారికి మునిబాలకుల మధ్యలో ఒక సంభాషణ రాస్తారు. చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ రోజు వేద విద్య ఇదంతా ఏమిటండి, ఎవడు సరిగ్గా నేర్చుకోవట్లేదు ఏమిటని అంటే కనుక నువ్వు చక్కగా చదువుతుండడమే అని చెప్పాడు ఆయన. నువ్వు చదువుతుండడమే ఏమవుతుందంటే ఈ లైట్ ఆస్పెక్ట్ ఫ్యూచర్ వాళ్ళకి తీసుకెళ్ళడానికి నువ్వు చదువుతూ ఉండేదే కారణం అవుతుంది. అందు గురించి నువ్వు చదువుతుండేది. వాడు వీడు చదవట్లేదు కదా అని నువ్వు మానేవు. నువ్వు చదువుతుండడం చేత ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వచ్చేటువంటి మ్యాన్ కైండ్ వాళ్ళందరూ కూడా చాలా తీసుకుంటారు. అప్పటిదాకా ఒక అన్రెస్ట్ అంటుంటుంది, రన్ అవుతుంటుంది. సో ఫ్యూచర్ లో ఎప్పుడైతే అది వస్తుందో వాళ్ళకి కావాల్సినటువంటి దీపం అంటుండేది పెడుతుంది. కనుక ఆ రకంగా ఈ అన్రెస్ట్ టైంలో ఎప్పుడు కూడా చక్కగా సాధన అంటే చక్కగా చేసుకున్నటువంటి వాడు ఏమవుతాడంటే చోట్లో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ ఆల్టర్నేటివ్ నేచర్ని వీడు చక్కగా దర్శించుకున్నవాడు అవుతాడు. విషయం మనకి చెప్తున్నారు విత్ ఫెయిర్నెస్. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఈ అన్రెస్ట్ అంటుండేది ఏం చేస్తుంటే మొత్తం అందరిని ఊపేస్తాడు. ఇంట్రెస్ట్ ఏం చేస్తుంటే చోట్లో మనకి ఏర్పడేటువంటి కష్టాలు కానీ మనకి ఏర్పడేటువంటివన్నీ ఏం చేస్తాయంటే మనని కుదిపేస్తాయి బాగా. ఈ కుదిపేస్తున్నప్పుడు వీడు ఎక్కడో కూడా ఆ హయ్యర్ దాంతో వీడు ఎక్కడో కూడా వీడు వదలకూడదు. దాన్ని వదిలేడా వీడు కూడా ఆ సముద్రంలో మునిగిపోతాడు. ఆ హయ్యర్ తోటి కనెక్టివిటీలో ఉన్నాడా సముద్రం మీద పడవ అలా తేలింది, లేదా వీడు కూడా ఉండడు. ఉండాలి అంటే హయ్యర్ దాంతో వీడు లింకప్ నో హయ్యర్ తోటి లింకప్ ఉన్నాడు. చుట్టూ ఉండేటట్టు వీడు చూసి నవ్వుకున్నారు. ఏమిట్రా వీడు ఇంత ఎండగా ఉండి వీడు పొడవ కొట్టుకుంటున్నాడు, వీడు మంచి రోడ్డు మీద కూర్చున్నట్టు.
ఎప్పుడైతే ఆ పొడవ అలా తయారు చేస్తూ అలా మొత్తం సిద్ధమైన టక్ 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 కొట్టుకుంటూ కూర్చున్నాడు ఆయన. అందరు నవ్వారు ఆయన చూసి. ఇంతే అండగా ఉంటే ఏంటి సిటీ సెంటర్లో కూర్చొని ఆయన పొడవ తయారు చేసుకున్నాడండి. ఇది ఎక్కడో సముద్రంలో తయారు చేసుకుంటా అంటే సరే ఏదో అనుకోవచ్చు. సిటీ సెంటర్లో కూర్చొని ఆయన పొడవ తయారు చేసుకుంటుంటే అందరూ చూసి నవ్వాడు. నవ్వితే నవ్వాడు. కానీ ఆయన హీ హాజ్ మెయింటైన్ ద కనెక్టివిటీ విత్ ద హయ్యర్. ఆ కనెక్టివిటీ విత్ ద హయ్యర్ అనేటువంటిది ఎప్పుడైతే ఆయన చేసుకున్నాడో అప్పుడు చోట్లో ఈ ఏర్పడినటువంటి ఈ అన్రెస్ట్ ని మళ్ళా చోట్ల సమస్తం ఏర్పడడం అనేటువంటి చూడగలడు వాడు. అంటే ప్రళయ స్థితిలో మార్కండేయుడు అనేటువంటి ఏదైతే చెప్తారో అంటే దీని గురించి ఎంతో అలా చెప్పండి. మార్కండేయ తత్వం అనేటువంటి దానిలో వీడు ఈ ఇన్నర్ విజన్ అనేటువంటిది ఏర్పడినటువంటి వాడు ఆయనతో అనుసంధానం చెందిన మార్క్ అండ్ ఏ అని అంటారు. మార్క్ ఇన్ ది ఆర్క్ అంటే ఆర్క్ అన్నారు, దాన్నే బోర్డ్గా చెప్తారు. దాని మీద మార్క్ అన్నారు దాన్ని. అంటే ఈ ఆర్క్ తోటి వీడికి లింకప్ అవ్వాలి. అంటే చోట్లో ఉన్నటువంటి వాటితోటి వీడు హయ్యర్గా వీడు ఉంటూ ఆ హయ్యర్ దాంతో వీడు లింకప్ అనేటువంటిది ఏర్పరచుకున్నటువంటి వాడితోటి అప్పుడు ఏమవుతాయంటే వీడి చోట్ల వీడు ఎక్కడ కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అండర్స్టాండ్ వీడికి వీడు ఎక్కడ వీటిలో ఇరుక్కోకుండా వీడి లైఫ్ అనేటువంటి వీడు లీడ్ అవుతుంది. అప్పుడు వీడు ఈ ప్రళయ స్థితి అనేటువంటి దాన్ని వీడు చక్కగా దర్శించుకుంటూ అది వాడు మళ్ళా సృష్టి ఆవిర్భావం అనేటువంటిది లేదా అండర్స్ట్ నుంచి మళ్ళా చక్కటి ఇదిగా ఏర్పడటం అన్నటువంటి దానిలో వీడు మేల్కాంచి ఉన్నటువంటి దానిలో వీడు ఉండగలడు. ఎవడు ఉండగలడు అంటే ఆ హయ్యర్ దాంతో లింకప్గా ఉన్నటువంటి వాడు ఉండదు. దాన్ని మార్కండేయ తత్వము అన్నటువంటి చెప్తారు. దీన్ని మనకి చాలా వివరంగా మాస్టర్ గారు మనకి లో అనుకుంటా చెప్తారు మార్కండేయుడి గురించి. With fairness, it might be of value to touch briefly upon certain main lines of thought which are emerging at the present time and which are the outgrowth of the past and the promise of the future. This is the under past to future వీటికి చక్కటి ఇది ఏర్పడుతుంది. వీళ్ళు ఆ విషయం మనం ఇంకొక వెళ్ళచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సర్వమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి.